Question number 73 అండి. The price of an article previous year question అండి. అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్, బట్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉన్న క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్, చూడడానికి మాత్రం మనకి పెద్దగా నెంబర్ కనిపిస్తాయి. సింపుల్ క్వశ్చన్. The price of an article was increased by r%. r% ఇంక్రీజ్ అయింది అన్నాడు. Later the new price was decreased by r%. తర్వాత ప్రైస్ r% తగ్గింది అన్నాడు. అయితే now the price of the article becomes 1 rupee. అయితే ఒరిజినల్ ప్రైస్ ఎంత అంటాడు. ఫస్ట్ ఒక నెంబర్ ఉందండి, ఎంత ప్రైస్ ఉంది, ప్రైస్ అంటే 3 అనుకుంటాను. ఇది ఫస్ట్ టైం ఏంటంటే r% ఇంక్రీజ్ అయ్యాడు అంటే 100 నుంచి r% ఏంటంటే 100 plus r, 100 plus r, రైట్, ఇంక్రీజ్ బై 100. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంక్రీజ్ అయ్యింది, చేంజ్ చూడండి, p ఇంటూ ప్లస్ చేంజ్ ఎలా రాస్తాను కదండి, ఆ మెథడ్లో రాస్తాను. మీకు ఒక మెథడ్ చెప్పాను కదండి, దాంట్లో మనకి ఎఫెక్టివ్ పర్సెంట్ వన్ ఆఫ్ ద మెథడ్ అనేది. నెక్స్ట్ r% తగ్గినట్టు ఎంత అయ్యేటట్టు 100 మైనస్ r బై 100. సో ఇదంతా కూడా మనకి ఎంత అని చెప్పాడంటే 1 రూపీ అన్నాడు. అయితే p వాల్యూ ఎంత అంటాడు, ఆ నెంబర్ ఎంత అంటాడు. ఇప్పుడు చూడండి, అంటే p వాల్యూ కావాలంటే ఏంటంటే ఈ రెండు అటుపోతే ఏమవుతుంది 100 into 100 by 100 plus r into 100 minus r. So 100 plus r into 100, a plus b into a minus b లా ఉంది కదండి, a square minus b square. ఓకే, సో p is equal to 1 and 0 సార్ మొత్తం 4 zeros by ఇది 100 స్క్వేర్ అంటే కూడా ఇది 4 zeros minus r square. సో ఇది మనకు అవుతుంది ఎంత అవుతుంది 100 by r by 100 minus r square. ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సింపుల్ అండి, సింపుల్ గా మన ప్రైస్ ఎంత అనుకున్నాను, తర్వాత ఇంత అయింది. ఎందుకు ఈ చేంజెస్ వల్ల ఏమైంది, ఫస్ట్ r% ఇంక్రీజ్ చేశాడు, r% డిక్రీజ్ చేశాడు. r% అంటే 100 ప్లస్ r, తర్వాత r% డిక్రీజ్ చేస్తే 100 మైనస్ r. సో చేస్తే చాలా సింపుల్ గా వచ్చేస్తుంది ఇక్కడ. ఇది కాకుండా వేరే మెథడ్ ఏది అనుకున్నా కూడా డిఫికల్ట్ అవుతుంది. 100 అనుకున్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, 100 అనుకోవద్దు. ఈ మెథడ్ ఇదే బెస్ట్ మెథడ్. సో ఇప్పటి వరకు ఒక ఎఫెక్టివ్ పర్సెంటేజ్ చూసామండి. ఈ ఎఫెక్టివ్ పర్సెంటేజ్ యూజ్ చేసుకుని నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఎత్తికెళ్దాము. సో దాంట్లో వన్ ఆఫ్ ద ప్యాటర్న్ క్వశ్చన్, ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మనకి పర్సంటేజెస్ అండ్ జామెట్రీ అండి, అంటే మెన్సురేషన్ లో ఉన్న ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనకి పర్సంటేజ్ అడుగుతాడు. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎలా చూస్తాం ఒకసారి చూడండి. మనకి ఇలాంటి క్వశ్చన్ జనరల్ గా చాలా సార్లు అడుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు అన్ని రకాల క్వశ్చన్స్ కూడా అన్ని కూడా అడిగిన క్వశ్చన్ లో అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా ప్రీవియస్ క్వశ్చన్ అన్ని సెట్ చేశాను నేను, కొంచెం జాగ్రత్తగా వినండి. If each side of rectangle is increased by 22%, then its area will increase by అన్నాడండి. సో మనకి ఏమన్నాడు, ఫస్ట్ ఈచ్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్ 22% ఇంక్రీజ్ చేస్తే ఏరియా ఎంత అంటున్నాడు. మనకి ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే క్వశ్చన్ నెంబర్ 74 కదా, క్వశ్చన్ నెంబర్ 74 మనకి ఏరియా అంటే ఏంటండి, ఏరియా అంటే ఇది మనకి రెక్టాంగిల్ కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో వాడు ఇక్కడ ఏమిచ్చాడు, అన్ని సైడ్స్ అని ఇచ్చాడు. ఓకే, లెంత్ అన్నాడు, బ్రెడ్త్ అన్నాడు. మనకి ఏం చేస్తామని ఇక్కడ మనకి ఏరియా కావాలి. ఏరియా ఎంత ఇంక్రీజ్ అయింది మనకి, ఇప్పుడు లెంత్ ఎంత అయింది, బ్రెడ్త్ ఎంత అయింది, రెండు చేస్తే మనకి ఏంటంటే ఏరియా అంటే మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ వచ్చేస్తుంది. ఇది కదా మనకి. సో ఫస్ట్ ఏమన్నాడు, సైడ్ ప్రతి సైడ్ 20% అంటే లెంత్ కూడా 20% ఇంక్రీజ్ కావాలి, బ్రెడ్త్ కూడా 20% ఇంక్రీజ్ కావాలి. సో 22% అండి ప్లస్ 22% అంటే ఏం రాస్తాం ఇక్కడ మనం 11/50 రాస్తాము ప్లస్ నెక్స్ట్ ఇక్కడ కూడా 22% అండి బ్రెడ్త్ కూడా, రైట్, ఇక్కడ కూడా 11/50 రాస్తాము, రైట్. అంటే ఇప్పుడు చూడండి, అంటే ఇనిషియల్ గా 50 ఉంది, తర్వాత 11 ఇంక్రీజ్ అయింది అంటే 61 అయింది. ఇనిషియల్ గా 50 ఉంది, తర్వాత 61 అయింది, రెండు కూడా అదే చెప్పాడు. సో 50 into 50 ఎంత అండి 2500. 61 స్క్వేర్ ఎంత అవుతుంది, 61 స్క్వేర్ మీకు కావాలంటే నేను రాసుకోవచ్చు రెండు ఒకసారి. సో 1 స్క్వేర్ 1, నెక్స్ట్ ఏం సార్ 2ab 1 స్క్వేర్ 2ab అంటే 2 into 12 2 into 6 12 1 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ వస్తుంది. ఓకే, సరే మనకేంటంటే మనకేంటంటే ఫార్ములా b స్క్వేర్ 2ab a స్క్వేర్ కదండి, b స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ 2ab 2 into 6 into 1 అంటే 12 అవుతుంది, 2 ఇక్కడ ఉంటుందండి. నెక్స్ట్ 6 స్క్వేర్ అంటే 36 3621. ఓకే, సో ఇక్కడ 3621 ఎంత ఇంక్రీజ్ అయిందండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత ఇంక్రీజ్ అయిందంటే 1121 ఇంక్రీజ్ అయింది అవుట్ ఆఫ్ 2500. సో 1121 by 2500 into 100 పర్సెంట్ లో కన్వర్షన్ 2 zeros 2 zeros క్యాన్సిల్. 25 చూడండి ఇక్కడ 25 ఎంత అవుతుంది మనకి 25 అంటే మనకి ఇక్కడ 25 4 100. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఆప్షన్స్
అన్ని 4 తో ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ 100 పోతే ఎంత మిగిలిందంటే మనకి 12 మిగిలింది, అంటే 121 అంటే మనకి ఎంత వస్తుంది మనకి ఎక్స్ట్రా యాక్చువల్లీ ఇక్కడ 3721 అండి, సారీ ఇక్కడ 3721 ఎందుకంటే 1 స్క్వేర్ 12 అంటే 1 యాడ్ చేయాలి కదా, 3721 ఇక్కడ 3721 ఎంత మనకి 1221 వచ్చింది, ఇక్కడ 1221. సో 1221 కాబట్టి 4 టైమ్స్ ఎంత నెక్స్ట్ ఎంత 221 8 టైమ్స్ ఉంది. సో ఆప్షన్ 48 తో ఆప్షన్ ఉన్నాయండి, ఒకటి ఆప్షన్ ఉంది 48.84. సో ఆన్సర్ ఎంత అవుతుంది 48.84% అవుతుంది, 48.84. ఓకే, సో దీన్ని ఇలా కాకుండా మనకి ఎఫెక్టివ్ పర్సెంట్ ఇంకా వేరే మెథడ్ ఉంది కానీ ఒకసారి చూద్దాం. 22% ఇంక్రీజ్ అయితే ఎలా ఉంది. సో ఫస్ట్ అంటే ఏ అంటే రెండు కూడా 22% ఇంక్రీజ్ అయ్యాయి, రెండు కూడా 22% ఇంక్రీజ్ అయ్యాయి. ఎఫెక్టివ్ పర్సెంటేజ్ తెలుసు కదా మనకి ఏంటి ఇప్పుడు మనకి. సో ఏ 22% ప్లస్ 22% నెక్స్ట్ ప్లస్ 22 into 22/100 అంటే ఇక్కడ 22 ప్లస్ 22 ఎంత అంటే 44 ప్లస్ 22 స్క్వేర్ ఎంత అంటే 484 అంటే 4.84 ఎంత అవుతుంది 44 ప్లస్ 4 48.84. సో ఇక్కడ చాలా సింపుల్ వచ్చేసింది. సో మనకి నెంబర్స్ ని బట్టి మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఇలాంటి కొంచెం పెద్ద నెంబర్ ఉంటే బెటర్ గో విత్ దిస్ మెథడ్. సో ఈ మెథడ్ తో మనకి ఈజీగా చేయొచ్చు, ఇంత క్యాలిక్యులేషన్ కూడా లేకుండా సింపుల్ గా అయిపోతుంది. చూడండి 22% 22 స్క్వేర్ కాబట్టి సో మనకి ఎంత అంటే 4.84 44 ప్లస్ 4.84 48.84 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 75. What is the percentage decrease in the area of the triangle of each side is half? Triangle each side half అండి. మనకు ఒకవేళ ఆ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటాండి. సో సైడ్ ఏంటి, ఇది ఒక సైడ్ ఇది కదండి, మనకి ఏరియా ఎంత అంటే హాఫ్ ఇంటూ ఏబి బేసిక్ రైట్ కదండి అంటే రైట్. సో అయితే ఇలాంటప్పుడు ఏం చేస్తాం, ఈ కాన్స్టాంట్ తీసుకోమండి, ఎఫెక్టివ్ పర్సెంటేజ్ లో కాన్స్టాంట్స్ తీసుకోము. ఓకే, సో ఇప్పుడు ఏమైంది మనకి హాఫ్ అయింది అంటారు అంటే 2:1 అయింది, ఇంకోటి కూడా 2:1 అయింది. అంటే ఇనిషియల్ ఎంత ఉందంటే 4 పార్ట్స్ ఉందంటే 1 పార్ట్ అయింది. హాఫ్ అయిందంటే సైడ్ ఇది ఒక సైడ్ ఇది ఒక సైడ్ రైట్. సో ఒకటి 2:1 అయింది, ఇంకోటి 2:1 అయింది, అంటే మొత్తం ఏరియా 4 పార్ట్స్ ఉన్నప్పుడు 1 పార్ట్స్ అయింది. అంటే ఎంత తగ్గిందంటే 3 పార్ట్స్ అవుట్ ఆఫ్ 4 పార్ట్స్ అంటే 75% తగ్గింది. సింపుల్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్. సో మనకి ఏ 2 సైడ్ కదండి, ఒక సైడ్ హాఫ్ అయిందంటే 2 పార్ట్స్ నుంచి 1 పార్ట్ అయింది. హాఫ్ అంటే 50% కదండి. సో 50% మనం ఎంత చేయొచ్చు 1/2 అంటే మైనస్ కదా తగ్గింది కాబట్టి 2 పార్ట్స్ ఉంది 1 పార్ట్ అయింది, 2 పార్ట్స్ ఉంది 1 పార్ట్ అయింది. 2 2 is 4 ఇక్కడ 1 is 1 కాబట్టి 4 పార్ట్స్ కి ఒక భాగం అయింది కాబట్టి 3 భాగాలు ఎంత అవుతుంది 70% అవుతుంది. సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 76. The diagonal of square is decreased by 45%. Then the percentage decrease in the area. Diagonal అంటే ఏంటి మనకి, ఏరియా అంటే diagonal చెప్పేది మనకి d² by 2 మనం కాన్స్టాంట్ గురించి పట్టించుకోము. d². ఇప్పుడు ఎంత అంటే 45% అన్నాడు కదా, 45% మనం ఫ్రాక్షన్ రాసిందండి 9/20. సో అంటే ఇక్కడ చూడండి 45% డిక్రీజ్ అయింది అన్నాడు అంటే 20 into 20 ఎందుకంటే d² కదండి, ముందు 20 into 20 ఉంది, ఇప్పుడు ఏమంటున్నాడండి సో డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది 9 డిక్రీజ్ అయింది ఎంత కావాలి 11 into 11. సో d² కాబట్టి డైరెక్ట్ రాసానండి, మీకు ఎందుకు ఇంటూ రాసానంటే సో లేదంటే మీకు చూడండి నెక్స్ట్ d² ఏదైతే మనకి ఏరియా అంటే d². సో d అంటే ఫస్ట్ ఎంత ఉంది 20 ఉంది, ఇక్కడ స్క్వేర్ కాబట్టి 20². నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే తగ్గింది ఎంత అయింది, ఇప్పుడు మైనస్ కాబట్టి 11 కావాలి, అది ఇప్పుడు ఎంత 11² అయింది 11² అంటే సో 400 ఉన్నది ఇప్పుడు ఎంత అయిందండి 121 అయింది. అంటే ఎంత తగ్గిందండి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 279 తగ్గిందండి, 279 తగ్గింది. మనకి పర్సెంటేజ్ లో కావాలి కాబట్టి 279/400 into 100 ఎందుకంటే ఇక్కడ ఈజీ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రైట్. సో 4 తో క్యాన్సిల్ చేయాలి కదండి, ఎంత 4 6 24 24 పోతే ఎంత మిగిలింది 3 మిగిలింది. 39 అంటే 4 9 6 4 9 36. సో మనకి ఆప్షన్ లో 69 తో పాటు ఉన్న ఏమని చూడండి ఒకసారి, ఆప్షన్ 7 క్వశ్చన్ నెంబర్ 276 లో 69 తోటి ఉన్న ఆప్షన్ ఒకటి ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. 69.75 ఇస్ ద ఆన్సర్. 69.75 is the answer. అంతే ఎవ్రీ టైం మొత్తం క్యాల్కులేషన్ అయిందని చూడకూడదు, దాన్ని నియర్ గా ఏదో చూస్తారు. ఇక్కడ కూడా మనం చూడగానే చూడండి ఒకసారి, ఇక్కడ 4 ఉంది, ఇది 280 దగ్గరగా ఉంది. 280 అనేది 4 టైమ్స్ అంటే 70 టైమ్స్. 70 కి నియర్ గా ఉన్న ఆప్షన్ ఏదో అది పెట్టేసి, అంటే క్యాల్కులేషన్ లేకుండా కూడా 70 కి నియర్ ఉన్న ఆప్షన్ ఏంటంటే 70 నియర్ గా 70 కంటే తక్కువగా ఉండాలి. 70 కంటే తక్కువగా ఉండాలి, ఎక్కువ కాదు. 70 నియర్ గా ఉండి 70 కి దగ్గరగా ఉన్న ఆప్షన్ రెండే ఉన్నాయి, 69.75 70.25. 70 కంటే కొంచెం తక్కువగా ఉండాలి ఉన్న ఆప్షన్ అంటే 69.
Question number 77. The radius of cylinder is increased by 120%. Increased by 120% and its height is decreased by 40%. What is the percentage change in the volume? Cylinder ఏంటంటే మనకి వాల్యూమ్ ని pi r square h కదండి. వాల్యూమ్ అంటే మనకి pi r square h. pi r square h. అంటే మనకి వాల్యూమ్ కావాలంటే మనకి r square కావాలి, h కావాలి, r రెండింటిని మల్టిప్లై చేయాలి. r square into h. ఇంతే కదండి మనకి కాన్సంట్రేషన్ మనకి స్టాండర్డ్ కానీ ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఎలాంటి చేంజ్ ఉందండి దాని గురించి మనం పట్టించుకోవద్దు. ఇక్కడ కాన్స్టెంట్ గురించి మనకి మనం చేంజ్ చేయాల్సిందే కాబట్టి దాన్ని చేంజ్ చేస్తాము. ఫస్ట్ మనం 120% ఇంక్రీజ్ అయిందండి. 120% అంటే ఏం చేస్తాం మనము 6/5 రాస్తాము. అంటే ప్లస్ కదండి, రైట్. సో అది నెక్స్ట్ హైట్ ఏమైందన్నాడు, హైట్ 40% ఇంక్రీజ్ అయిందన్నాడు. 40% అంటే ఏం రాస్తాం మనం ఇక్కడ 2/5 రాస్తాము మైనస్. ఓకే, ఇది రేడియస్, ఇది హైట్. r స్క్వేర్ ఫస్ట్ 5 పార్ట్స్ ఉందంటే 5 స్క్వేర్. నెక్స్ట్ ఏమైందండి 5 + 6 11 స్క్వేర్. నెక్స్ట్ హైట్ ఏముందండి ఇప్పుడు 5 పార్ట్స్ ఉంది. ఇప్పుడు ఏమైంది తగ్గింది, ఎంతైంది 3 పార్ట్స్ అయింది. ఓకే, సో 5 × 5 మొత్తం ఎంత అవుతుంది 125. ఇప్పుడు ఎంత అయింది 11 3 121 అంటే 363 అయింది. 363 మనకి అడిగింది ఏంటి ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఎంత పర్సెంట్ వాల్యూమ్ లో చేంజ్ ఎంత అని అడిగాడండి. వాల్యూమ్ లో చేంజ్ ఎంత అని అడిగాడు, అంతే కదా. పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్. ఓకే, అసలు నెంబర్ ఎంత ఇంక్రీజ్ అయిందండి ఇక్కడ 125 నుంచి ఇక్కడ ఇంక్రీజ్ అయిందంటే మనకి సో 23 నుంచి అంటే ఎంత ఇక్కడ 38 ఉంటే 238 ఇంక్రీజ్ అయింది. సో 238/125 into 100. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే 180, 212, 190, 175. ఓకే, ఇక్కడ చూద్దాం ఒకసారి. మనకి 125 ఎన్ని టైమ్స్ ఉంది ఇక్కడ 125 2 టైమ్స్ ఎంత మనకి 125 2 250. 250 అంటే ఎంత తక్కువ ఉంది ఇక్కడ మనకి 125 కంటే 250 కంటే ఎంత తక్కువ ఉంది 12 తక్కువ ఉంది. 12 అంటే అప్రాక్సిమేట్ ఎంత అంటే ఎంత తక్కువ 10% తక్కువ. అంతే కదా 10% అంటే ఓవరాల్ గా చూసినప్పుడు ఇక్కడ సో ఇక్కడ 2 టైమ్స్ కంటే 10% తక్కువ ఉన్నాడు. 2 × 100 ఎంత అంటే 200 అంటే 10% తక్కువ ఆప్షన్ అప్రాక్సిమేషన్ ఇస్తున్నాను. ఎగ్జాక్ట్ గా మీకు చెప్తాను. ఇప్పుడు అప్రాక్సిమేషన్ ఇస్తున్నాను. 200 కంటే 10% తక్కువ ఉన్నది ఏముంది ఆప్షన్ ఒకటే ఆప్షన్ ఉంది 190.4 190.4. నేనైతే అలాగే చేస్తాను ఎగ్జామ్ లో, రైట్. సో ఇది 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ కంటే ఎంత తక్కువ ఉందండి 12 తక్కువ ఉంది కాబట్టి అప్రాక్సిమేట్ 10% తక్కువ ఉండాలి. ఓకే, సో అంటే మనకి ఏంటంటే ఇక్కడ 200 లో 10% తక్కువ ఉండాలి. 190 సంథింగ్ దగ్గర ఉన్న ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. లేదు అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ 5 4 టైమ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ని టైమ్స్ పోతుంది సో 4 టైమ్స్ 4 5 4 20. నెక్స్ట్ 3 38 కాబట్టి 9 టైమ్స్ 49.6. మనకి 6 × 4 యూనిట్ డిజిట్ 4 ఉండాలి. యూనిట్ డిజిట్ 4 ఆప్షన్ ఒకటి రెండు ఉన్నాయండి. ఓకే, బట్ నియర్ అనేది దగ్గర ఉండాలి, 200 కి దగ్గరగా ఉండాలి. సో మనకి దగ్గర ఉండాలి కాబట్టి సో ఇక్కడ ఎంత అంటే 5 7 దగ్గర 47.6 47.6 ఎంత అవుతుంది మనకి 190.4 190.4 ఇస్ ద ఆన్సర్. బెటర్ అప్రాక్సిమేషన్ కి అయితే టైం సేవ్ చేసుకోవచ్చు మనము. లేదు ఎగ్జాక్ట్ గా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ చేసినప్పుడు అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, అందుకని క్వశ్చన్ చేసేటప్పుడు ఖచ్చితంగా లాజికల్ గా క్యాలిక్యులేషన్ ఎక్కడ తక్కువైతే ఖచ్చితంగా ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడే మనకి మిగతా వాళ్ళ నుంచి మనం డిఫరెంట్ గా ఉంటాము. వాళ్ళ నుంచి డిఫరెంట్ చేసేది మనకి జాబ్ తెప్పిస్తుందండి. అందరూ ఆలోచిస్తే ఏమవుతుంది మనకి అందరిలాగానే జాబ్ రాదు. అంటే ఎక్కువ శాతం ఏంటంటే జాబ్ రాని వల్లే కదా ఉండేది. మనకి లక్షల్లో ఉన్న వాటిని మనకి వేలలో ఉంటాయండి జాబ్. అంటే ఎస్ఎస్సిలో ఒకటి 25 లక్షల మంది 25-30 lakhs అప్లై చేస్తే మనకు ఉండే పోస్ట్ 10,000 కూడా ఉండవు. అంటే ఎంతో చాలా వేరియేషన్ ఉంటుంది. అంతమందిలో ఉంటామో వేరియేషన్ డిఫరెంట్ గా లాజికల్ గా మనకి ప్రాపర్ గా ఆలోచించేలాగా ఉన్నారు మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 78. In a cuboid, the length is increased by 63.3% and breadth ఏమన్నాడంటే 41.2% డిక్రీజ్ అన్నాడు. లెంత్ ఇంక్రీజ్ అయింది, బ్రెడ్త్ డిక్రీజ్ అయింది. కానీ వాల్యూమ్ లో ఏం చేంజ్ కాకుండా ఉండాలంటే దెన్ హౌ మచ్ పర్సెంటేజ్ మస్ట్ ద హైట్ షుడ్ బి చేంజ్డ్, దెన్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉండాలంటే హైట్ ఇంకా ఎలా చేంజ్ అవ్వాలి అంటున్నాడు. అంటే మనకి హైట్ గురించి అడిగాడండి. అసలు వాల్యూమ్ అంటే ఏంటంటే మనకి లెంత్ బ్రెడ్త్ హైట్. మనకి హైట్ గురించి అడిగాడు కాబట్టి హైట్ అంటే ఏంటంటే వాల్యూమ్ బై లెంత్ బ్రెడ్త్, అంతే కదండి. ఓకే, ఇప్పుడు అదే చేద్దాం. మనకి హైట్ లో చేంజ్ కావాలన్నాడు. సో మనకి ఏమంటే హైట్ వాల్యూమ్ లో ఏమైనా చేంజ్ ఉందండి. వాల్యూమ్ లో ఏం చేంజ్ లేదు కాబట్టి మనకి ఏంటంటే
1/1 అవుతుంది. మనకి ఏంటి, మనకి పార్ట్స్ బై లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో మనకి లెంత్ బ్రెడ్త్ కావాలి. సో లెంత్ లో ఏం చేంజ్ అయిందంటే ఒకసారి పక్కకి రాస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. 63.63 ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే ఎంత అంటే 63.63 అంటే ఎంత మనకి 7/11 అంటే 11 పార్ట్స్ ఉంది. తర్వాత ఎంత అయింది, 18 పార్ట్స్ అయింది. ఇది నెక్స్ట్ బ్రెడ్త్ గురించి మాట్లాడు. బ్రెడ్త్ లో 41/2/3 అన్నాడు. 41/2/3 అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, 40/2/3 అంటే 5/12. సో 5/12 ఇది ఇంక్రీజ్ డిక్రీజ్ అయింది అంటే మైనస్. సో అంటే 12 పార్ట్స్ ఉంది, బ్రెడ్త్ అంటే 7 పార్ట్స్ అయింది. అంటే లెంత్ ముందు 11 ఉంది, తర్వాత 18 అయింది. ఫస్ట్ 11 తర్వాత 18. నెక్స్ట్ బ్రెడ్త్ ఏంటంటే ఫస్ట్ 12 ఉంది, తర్వాత 7 అయింది. ఓకే, సో ఇప్పుడు మనకి క్యాష్ అవుతుంది ఏమన్నా చూడండి, 6 2s 6 3s క్యాష్ అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది, 1/22 7 3s ఎంత 21, 1/21 అంటే ఏ రేషియో ఉందని 21 నుంచి 22 అయింది. చేంజ్ అయింది, ఎంత చేంజ్ అయింది, 1 పార్ట్ చేంజ్ అయింది. మనకు అడిగింది ఎంత పర్సెంటేజ్ అన్నాడు. 1/21 into 100 అంటే డైరెక్ట్ 100/21 రాస్తున్నాను చూడండి. రైట్, 100/21 ఎంత అవుతుంది, ఇక్కడ 121 4 times 84. 4 పాయింట్ సంథింగ్ ఉన్న ఆప్షన్ ఏమన్నా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 78 లో 4 పాయింట్ సంథింగ్ ఉన్న ఆప్షన్లు రెండు ఉన్నాయండి. రైట్, 4 కంటే ఎంత ఎక్స్ట్రా ఉంది ఇక్కడ మనకి, ఇంకా 84 కు 16 ఎక్స్ట్రా ఉంది. 16 అంటే ఆల్మోస్ట్ 4.5 కంటే ఎక్కువ ఉండాలి. 4.5 కంటే ఎక్కువ ఆప్షన్ ఉందండి, ఒకటే ఆప్షన్ ఉంది 4.76. సో మనకి ఆన్సర్ ఎంత అవుతుంది, 4.76% అవుతుంది. సింపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రాసింది ఇంపార్టెంట్ అండి. వాళ్ళ గురించి కూడా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఉంటాయి. మనకి రాసిన హైట్ గురించి మాట్లాడాడు. హైట్ లో ఎంత చేంజ్ ఉండాలి అన్నాడు. రైట్, సో మనకి హైట్ అంటే మనకి ఏంటంటే వాల్యూమ్ బై లెంత్ ఇంటూ బ్రెడ్త్. వాల్యూమ్ లో ఎలాంటి చేంజ్ ఉండకూడదు అంటే 1:1 ఉండాలి. మనకి లెంత్ బ్రెడ్త్ లో ఉంది. లెంత్ ఏముందంటే 63.60% ఇంక్రీజ్ అంటే 7/11 దాన్ని రాస్తే 11 పార్ట్స్ ఉంది, 7 పార్ట్స్ ఇంక్రీజ్ అంటే 18. సో 11 18. నెక్స్ట్ బ్రెడ్త్ ఏమైందంటే 41/2 డిక్రీజ్ అయింది అంటే 5/12. 12 పార్ట్స్ ఉన్నప్పుడు 5 పార్ట్స్ తగ్గింది అంటే 7 అయింది. 12 7. మన క్యాల్కులేషన్ ఎంత వస్తుంది, 21:22 అంటే 21 పార్ట్స్ నుంచి 22 పార్ట్స్ అవ్వాలి అంటున్నారు. అంటే 1/21 1/21 అంటే 100 అంటే 100/21 అంటే 4.16% ఇంక్రీజ్ అవ్వాలి. Question number 79. If the radius of the cylinder is increased by 25%, then by how much percent the height must be reduced? The volume of the cylinder remains same అన్నాడండి. సో మనకి ఏంటి, రేడియస్ అనేది ఇంక్రీజ్ చేశాడు సిలిండర్ లో 25%, హైట్ అనేది కాన్స్టెంట్ ఎంత తగ్గించాలంటాడు. హౌ మచ్ పర్సెంట్ హైట్ మస్ట్ బి రెడ్యూస్డ్, వాల్యూమ్ సేమ్ అన్నాడు. సేమ్ ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్ అండి. మనకి ఏంటిది, వాల్యూమ్ అంటే ఏంటంటే పై r² h కదా మనకి సిలిండర్ లో, మనకి పై గురించి సంబంధం లేదు. మనకి వేరే హైట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి హైట్ అంటే మనకి వాల్యూమ్ బై r². సో వాల్యూమ్ అనేది సేమ్ అన్నాడు. సో వాల్యూమ్ బై r², వాల్యూమ్ అనేది 1:1 అన్నాడు. ఇప్పుడు r వాల్యూ కావాలి. r వాల్యూ ఎంత ఇస్తాడండి, రేడియస్ అనేది మనకి 25% అన్నాడు. 25% ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే ఎంత అంటే 1/4. సో రేడియస్ అనేది మనకి 1/4 ఇంక్రీజ్ అయింది, 25% ఇంక్రీజ్ అయింది అన్నాడు. సో అంటే ఇక్కడ మనకి 4 ఉంది, తర్వాత ఎంత అనేది 5 అయింది. r² కాబట్టి ఏంటంటే ఇనిషియల్ గా 4 ఉంది, తర్వాత 4, తర్వాత ఏమైందండి 5 into 5 అయింది. సో మనకి ఎంత అంటే 25:16 క్యాల్కులేషన్ ఎంత తగ్గింది, 9 పార్ట్స్ తగ్గింది. సో 9/25 into 100. సో 25 ఎంత 4 times 4 into 9 ఎంత అంటే 36%. సింపుల్ క్వశ్చన్. ఇంత ముందు అంటే సింపుల్ క్వశ్చన్. సో మనకి వాల్యూమ్ అనేది కదా, వాల్యూమ్ అంటే r² h పైకి మనకు సంబంధం లేదు, కాన్స్టెంట్ గా మన చేంజెస్ ఉన్నాయి మాత్రమే. మనకి h వాల్యూ కావాలి ఎందుకంటే హైట్ లో ఎంత తగ్గాలి అన్నాడు. సో h అనేది మనకి వాల్యూమ్ బై r². రైట్, సో మనకి వాల్యూమ్ బై r², వాల్యూమ్ లో ఎలాంటి చేంజ్ ఉండకూడదు అన్నాడు. అలాగే ఉంది. సో మనకి r² ఎంత ఉంది, ఇక్కడ 4² 5², ఎందుకంటే 25% పెరిగింది అన్నాడు. అంటే 1/4, 4 పార్ట్స్ కి 5 పార్ట్స్ అయింది. ఇనిషియల్ గా 4² తర్వాత 5². సో మనకి క్యాల్కులేట్ చేస్తే 25:16, 25 పార్ట్స్ కాబట్టి ఇప్పుడు 16 పార్ట్స్ కావాలంటాడు. 9 పార్ట్స్ తగ్గింది అవుట్ ఆఫ్ 25 అంటే 36% హైట్ తగ్గాలి. క్వశ్చన్ నెంబర్ 80. Due to increase of k% in the side అనేది k% increase అయ్యడం వల్ల the area of the square is increased by 69%. అంటే ఏరియా 69% ఇంక్రీజ్ అయింది అన్నాడండి. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద k వాల్యూ ఎంత, సైడ్ ఇంక్రీజ్ అయింది. రైట్, సో మనకి ఏరియా అంటే ఏంటంటే మనకి సైడ్ స్క్వేర్ కదండి, సైడ్ స్క్వేర్. మనకి ఏమడుగుతున్నాడు, ఏరియా ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఏరియా ఇచ్చాడు, సైడ్ కావాలి. సైడ్ కావాలంటే మనకి ఇప్పుడు √a కదండి, సైడ్ కావాలి అంటే √a కదా. ఇప్పుడు చూద్దాం ఏరియా అనేది ఎంత అన్నాడు. ఇప్పుడు మనకి ఇంక్రీజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అన్నాడు, 69% ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఓకే, సో డైరెక్ట్ ఇక్కడ రాయొచ్చండి
100% ఉంది ఇప్పుడు ఎంత అన్నారండి 169 అన్నాడు. ఏంటిది ఏరియా. మనకి సైడ్ కావాలంటే దీన్ని రూట్ చేయాలి. ఎందుకంటే చూడండి ఏరియాని అండర్ రూట్ చేయాలి. అండర్ రూట్ ఈస్ టు 169. ఓకే, సో ఇది ఎంత అంటే 10 స్క్వేర్ 10, ఇది 13 స్క్వేర్ కదా 13. అంటే 10 పార్ట్స్ ఉండాల్సింది ఇప్పుడు 13 పార్ట్స్ అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి 3 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. అవుట్ ఆఫ్ 10 3/10 అంటే ఎంత మనకి 30%. సైడ్ అనేది 30% ఇంక్రీజ్ కావాలి. ఇప్పుడు జాగ్రత్త చూడండి, సింపుల్ అండి. మనకి ఏరియా ఇస్ ఈక్వల్ సైడ్ స్క్వేర్. మనకి సైడ్ ఏరియా కాబట్టి ఉంది రూట్ ఆఫ్ ఏరియా కావాలి. సో ఏరియా అనేది 69% ఇంక్రీజ్ అయిందండి. 69% ఇంక్రీజ్ అయింది. అంటే 100 నుంచి ఇప్పుడు ఎంత అయిందండి 169 అయింది. 16% ఇంక్రీజ్ కాబట్టి 169 అయింది. మనకి అడిగిందంటే ఇప్పుడు సైడ్ అడిగాడు. సైడ్ అంటే మనకి రూట్ ఆఫ్ ఏ ఉంది, తర్వాత రూట్ ఆఫ్ 169. సో 10:13. ముందు 10 పార్ట్స్ ఉంది, ఇప్పుడు 13 పార్ట్స్ అయింది. అంటే 3/10 30% ఇంక్రీజ్ ఉండాలి సైడ్ లో. అంటే ఏరియా 69% ఇంక్రీజ్ కావాలంటే సైడ్ అనేది 30% ఇంక్రీజ్ అవ్వాలి. మీకు అర్థం కావాలి కాబట్టి అంత క్లియర్ గా రాశాను. నేనే ఎగ్జామ్ లో చేస్తాను, నాకు ఆల్రెడీ బ్రేక్ డౌన్ చేయాలి. ఎలా అంటే ఏరియా ఇస్ ఈక్వల్ మనకి ఏమవుతుంది స్క్వేర్, సైడ్ అయితే మనకి రూట్ ఆఫ్ ఏరియా కావాలి. 69 ఇది ఒకటి స్టెప్ రాస్తాను. 69% పెరిగింది కాబట్టి 100 ఉంది, మనకి ఎంత అయింది 169 అయింది. ఇప్పుడు ఈ రెండింటిని స్క్వేర్ చేయాలి, స్క్వేర్ రూట్ చేయాలి. సో అంటే 10:13 అంటే 13 పెరిగింది కాబట్టి సో 3/10 30%. ఇది ఎగ్జామ్ లో చేసే పద్ధతి. అంత పెద్ద కూడా చేయకూడదు యాక్చువల్గా ఎగ్జామ్ లో. మీకు అర్థం కావాలని ఉద్దేశంతో అంత లెంత్ చెప్తున్నాను. ఈ ఎగ్జామ్ లో ఇంత సింపుల్ గా ఉంది. యాక్చువల్లీ ఇది కూడా రాయండి. నేనేది చూడండి 3 పెరిగింది అవుట్ ఆఫ్ 3/10 అంటే 30%. ఇది కూడా అవసరం లేదు. ఈ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అయితే నాకు తెలిసి అయితే అసలు క్యాలిక్యులేషన్ పార్ట్ లేకుండా బ్రెయిన్ లో మొత్తం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీకు బాగా పర్ఫెక్ట్ అయితే డైరెక్ట్ బ్రెయిన్ లో క్యాలిక్యులేట్ చేసే లెవెల్ వెళ్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. The volume of sphere is increased by 119.7%. Then the radius is increased to find percentage change in the total surface area. Total surface area percent change అన్నాడు. ఇక్కడ మనకి ఎవరు రేడియస్ కావాలి. ఫస్ట్ రేడియస్ తర్వాత మనకి అది చేయాలి. లేదంటే ఒకసారి చూద్దాం. ముందైతే ఒకసారి చూద్దాం. వాల్యూమ్ అంటే దాన్ని 4/3πr³. సో మనకి దీంతో సంబంధం లేదు. వాల్యూమ్ ఇస్ ఈక్వల్ r³. సో మనకి ఆ రేడియస్ కావాలంటే క్యూబ్ రూట్ ఆఫ్ వాల్యూమ్. రేడియస్ కావాలంటే మనకి క్యూబ్ రూట్ ఆఫ్ ద వాల్యూమ్ కావాలి. ఓకే, సో మనకి వాల్యూమ్ ఎంత అన్నాడు 119% ఇంక్రీజ్ అన్నాడు. 119.7% ఇంక్రీజ్ అన్నాడు. ఓకే, సో అంటే చూడండి ఒకసారి 100 ఉంది వాల్యూమ్ అండి. వాల్యూమ్ 100 ఉన్నది. ఎంత ఇంక్రీజ్ అయింది 119.7 అంటే మొత్తం ఎంత అయిందండి 219.7. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది కదా, ఫ్రాక్షన్ తీసాడు, డెసిమల్ తీసాడు, బోత్ సైడ్ 10 తో మల్టిప్లై చేస్తున్నాడు. అంటే 1000/2197. 1000/2197. మనకి ఏం కావాలి రేడియస్ కావాలంటే ఏంటంటే క్యూబ్ రూట్ చేయడం కదా. సో అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1000 క్యూబ్ రూట్ ఆఫ్ 2197. రైట్, అంటే ఇది 10 క్యూబ్ కదండి. అంటే 10 ఇది ఎంత అండి 13 క్యూబ్. కానీ మనకి అడిగింది ఏంటంటే రేడియస్ అనేది లేదండి. మనకి ఏమడిగాడు టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే మనకి 4πr². సో 4π తో మనకు సంబంధం లేదు, మనకు కావాల్సిన r². సో టోటల్ సర్ఫేస్ r² అంటే 10² టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే ఎంత అవుతుంది ఇక్కడ 100 అనేది ఎంత అయింది 169 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 69 ఇంక్రీజ్ అయింది. సో 100 లో 69 ఎంత పర్సెంట్ అండి 69% కాబట్టి డైరెక్ట్ 69% రాయొచ్చు. ఓకే, సింపుల్ అండి. ఏం లేదు, వాల్యూమ్ అనేది 4/3πr³ స్పియర్ ది. సో మనకి కాన్స్టెంట్ తో సంబంధం మనకి ఏంటంటే మనకి r అనేది అవుతుంది క్యూబ్ రూట్ ఆఫ్ b. సో 119.7% ఇంక్రీజ్ అయింది కాబట్టి 100% ఉంది. ఎంత ఇంక్రీజ్ కావాలి 119.7 ఇంక్రీజ్ కావాలి. అంటే మొత్తం కలిపి 219.7. ఇక్కడ పాయింట్ డిస్మల్ తీసేయాలి కాబట్టి బోత్ సైడ్ 10 తో మల్టిప్లై చేసినప్పుడు 1000:297. ఏంటిది వాల్యూమ్ రేషియో. మనకి కావాల్సిన రేడియస్ కావాలి. రేడియస్ అనేది క్యూబ్ రూట్ ఆఫ్ b, రైట్. సో వాల్యూమ్, సో క్యూబ్ రూట్ చేసిన చూస్తే 10:13. కానీ మనకి అడిగింది రేడియస్ అనేది మనకి ఏమడిగాడు టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటంటే 4πr². సో మనకి కాన్స్టెంట్ తో సంబంధం లేదు, టోటల్ r². సో r వాల్యూ r ఎంత 10:13 చేసేసరికి టోటల్ r² అంటే 10² 13². 10² 100, 13² 169. ఎంత అవుతుంది 69 ఇంక్రీజ్ అయింది. 100 లో 69 ఉందండి 69%. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. In a rectangle, length is 3 times the breadth. If the length and breadth of the rectangle are increased by 30% and 10% respectively, then perimeter increase అన్నాడు. Perimeter గురించి అడిగాడు.
పెరిమీటర్ గురించి అడిగినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి కొంచెము. ఇప్పుడు మనకు అది ఖచ్చితంగా ఏ రేషియోలోనే ఇవ్వాలి ఖచ్చితంగా, లేకపోతే మనం చేయలేము. మనకేమన్నా ఇప్పుడు లెంత్ అనేది బ్రెడ్త్ అనేది ఎంత అనేది 3:1 రేషియోలో ఉన్నాడు. ఇది రెక్టాంగిల్ లెంత్ ఈజ్ 3 టైమ్స్ ఆఫ్ ద బ్రెడ్త్ అన్నాడు. అంటే లెంత్ బ్రెడ్త్ ఏ రేషియోలో ఉందండి, లెంత్ ఈజ్ 3 టైమ్స్ ఆఫ్ ద బ్రెడ్త్ అన్నాడు. అంటే L ఈజ్ ఈక్వల్ 3b కదండి. సో లెంత్ బై బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 3/1 అవుతుంది. అంటే 3:1 రేషియోలో ఉంది. సో ఇక్కడ రాస్తాను. సో లెంత్ బ్రెడ్త్ అనేది ఏ రేషియోలో ఉన్నాయండి, 3:1 రేషియోలో ఉన్నాయి. 3:1 రేషియోలో ఉంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు, లెంత్ ని ఇంక్రీజ్ చేశాడు. ఎంత అంటే 30% ఇంక్రీజ్ చేశాడు. సో నేను ఇక్కడ 3:1 కంఫర్ట్ కోసం ఏం చేస్తున్నా అంటే 30-10 అనుకుంటాను. 30-10 అనుకుంటాను. అంటే 30% చేయడం 3 లో ఈజీ కాబట్టి, 3 లో 30% చేయడం కంటే 30 లో 30% చేయడం ఈజీ కాబట్టి ఒక 0 యాడ్ చేశాను. ఎందుకంటే రేషియోలో మనం మల్టిప్లై చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు కాన్స్టెంట్ నెంబర్ తోటి. సో దీంట్లో 30% ఎంత అంటే 9. సో 30 లో 9 ఎంత అవుతుంది, ఇక్కడ 39 అయింది. నెక్స్ట్ ఇదెంత ఇంక్రీజ్ అయింది అంటున్నాడు, 10% అంటే ఏంటంటే 11 అయింది. ఓకే. సో మనకి పెరిమీటర్ అంటే తెలుసు, లెంత్ ప్లస్ బ్రెడ్త్ కదండి. సో పెరిమీటర్ అంటే మనకి అంటే లెంత్ ప్లస్ బ్రెడ్త్ కావాలి. అంటే చుట్టుకొలత కావాలంటే పొడవు ప్లస్ మనకి అది 2 × L + B అయితే మనకి కాన్స్టెంట్ తో సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ 30 + 40 అంటే 40 అయింది. ఇక్కడ ఎంత 38 + 11 అంటే 50 అయింది. సో 40 ఉంది ప్లస్ అయింది పెరిమీటర్ అనేది మనకి. సో 40 ఉంది 50 అయింది ఎంత అయింది, ఇక్కడ 10 ఇంక్రీజ్ అయింది అవుట్ ఆఫ్ 40. సో 10 ఇంక్రీజ్ అయింది అవుట్ ఆఫ్ 40 కాబట్టి 10/40 అంటే ఇక్కడ 1/4. 1/4 అంటే ఎంత అండి, 25% ఇంక్రీజ్ అయింది. ఓవరాల్ గా పెరిమీటర్ అనేది 25% ఇంక్రీజ్ అవ్వాలి. ఆప్షన్ ఉందండి, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. సో మనకి ఇక్కడ అడిగేది వాల్యూమ్ కాదండి, పెరిమీటర్. పెరిమీటర్ అన్నప్పుడు క్లియర్ గా మనకు తెలియాలి, ఎంత ఇంక్రీజ్ అనేది క్లియర్ గా తెలియాలి. సో మనకి లెంత్ ప్లస్ బ్రెడ్త్ 2 ఇంటూ, సో మనకి ఎంత అవుతుంది ఇక్కడ, సో లేదంటే డైరెక్ట్ రాద్దాం 2 అలా ఒకవేళ మీకు 2 రాయాలంటే 2 ఇంటూ 2 రాస్తే సేమ్ వస్తుంది. 2 ఇంటూ లెంత్ అండ్ బ్రెడ్త్ 80 ఉంది. ఇక్కడ ఎంత 50 అంటే 100 అయింది. ఒకవేళ కావాలన్నప్పుడు అలా చేయాలన్నప్పుడు అంటే 20 ఇంక్రీజ్ అయింది. సో 20/80 అప్పుడు కూడా 1/4. 1/4 అన్నా కూడా 25% వస్తుంది. ఓకే. సో అది మనకి పెరిమీటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. A rectangular portion of an airport runway was getting repaired, for which an estimate was made on the basis of the rate per square unit. సో ఏమంటారండి, కొంచెం పోర్షన్ ఒక ఎయిర్పోర్ట్ లో ఒక రెక్టాంగులర్ పోర్షన్ ఏమవుతుంది రిపేర్ చేస్తున్నారు. దాన్ని ఎలా అంటున్నాడు, రేట్ అనేది ఒక పర్ స్క్వేర్ యూనిట్ కి మెజర్ చేశారు. ఆ బేసిస్ మీద ఎస్టిమేట్ చేశారు. ఎంత కొంత ఎస్టిమేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు బట్ వైల్ డూయింగ్ ద వర్క్ ద లెంత్ ఆఫ్ ద పోర్షన్ కాట్ ఇంక్రీజ్. వాళ్ళు కొంత ఎయిర్ కొంత అనుకున్నారు, ఎంత అనుకున్నారు, ఎంతో కొంత పార్ట్ అనుకున్నారు. బట్ ఇప్పుడు ఏమైంది, లెంత్ అనేది 10% ఇంక్రీజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది, బ్రెడ్త్ అనేది 8% ఇంక్రీజ్ అయింది. లెంత్ ఇంక్రీజ్ అయింది, బ్రెడ్త్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓవర్ అండ్ అబౌవ్ దిస్ దేర్ వాజ్ ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ద రిపేర్ వర్క్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 15%. ఇవన్నీ కాకుండా కాస్ట్ ఎస్టిమేషన్ ఉంటుంది కదండి, అంటే లెంత్ బ్రెడ్త్ కాకుండా కాస్ట్ కూడా ఏమైంది 15% ఇంక్రీజ్ అయింది. రైట్, అంటే ప్రైస్ మెటీరియల్ ప్రైస్ ఏదో ఒకటి ఇంక్రీజ్ అవడం వల్ల కాస్ట్ కూడా 15% ఇంక్రీజ్ అయింది. వాట్ వాజ్ ద ఓవరాల్ పర్సెంటేజ్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ద రిపేర్ అన్నాడు. మొత్తం అసలు ఎంత అంటున్నాడు. ఓకే. సో ఏమన్నాడు, ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉన్న విమానాశ్రయంలో రన్వేకి మరమ్మతులు చేస్తున్నారు. అదేమైంది, కొంత ఎస్టిమేట్ చేస్తారండి. ఏమనుకున్నాడు, ఖర్చు అవుతుంది అనుకుని ఎస్టిమేట్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఏమైంది, పొడవు పెరిగింది. నెక్స్ట్ పొడవుతో పాటు మనకి ఏంటంటే వెడల్పు కూడా పెరిగింది. పొడవు 10%, అక్కడ 18% ఉందని 10% ఉన్నది. వెడల్పు 8% పెరిగింది. అవి కాకుండా ఖర్చు ఎంత అండి, 15% పెరిగింది. అయినా అనుకున్న దానికంటే మొత్తం ఓవరాల్ గా ఖర్చు ఎంత అంటున్నారు. ఓకే చూడండి, మనకేంటంటే కాస్ట్ అంటే ఏంటండి, ఏరియా ఇంటూ మనకేంటిది కాస్ట్ పర్ యూనిట్, అంటే స్క్వేర్ యూనిట్ కి పర్ స్క్వేర్ యూనిట్ కాస్ట్, ఫర్ స్క్వేర్ యూనిట్ కాస్ట్ ఇంతే కదండి. ఇప్పుడు ఇది పెరిగింది అన్నాడు, ఇది కూడా పెరిగింది. అంటే డైరెక్ట్ గా ఏరియా పెరిగిందని ఇవ్వలేదు మనకి. ఏమని ఇచ్చాడు, లెంత్ పెరిగింది, బ్రెడ్త్ పెరిగింది. అంటే ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్స్ కొంచెం ఎక్స్టెన్షన్ అంతే అండి ఇక్కడికి. ఓకే. సో ఇప్పుడు ఏరియా పెరిగింది అంటే ఏంటంటే మనకి ఏరియా అంటే ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో దానితో పాటు కాస్ట్ కూడా ఉంది కదండి, కాస్ట్. సో ఇలా పెరిగాయి, 3 కూడా పెరిగాయి. అంటే మనకంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏమో ఏరియా అవుతుంది, దానితో పాటు పర్ స్క్వేర్ యూనిట్ ఎంత పెరిగిందో అది కూడా ఉంటుంది. ఓకే రైట్. సో లెంత్ బ్రెడ్త్ కాస్ట్. ఇప్పుడు లెంత్ ఏమైంది అంటున్నాడు, లెంత్ 10% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. 10% ఇంక్రీజ్ అయింది. బ్రెడ్త్ ఏమైందండి, బ్రెడ్త్ కూడా 8% ఇంక్రీజ్ అయింది.
బ్రెడ్త్ 8% ఇంక్రీజ్ అయింది. కాస్ట్ ఏమైంది అంటున్నాండి, కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎంత అంటున్నాడండి 15%. 15% కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. సో లెంత్ 10% ఇంక్రీజ్ అయింది. మనకి ఫ్రాక్షన్ లో రాసి ఎంత అండి 1/10. 8 అంటే ఎంత అండి 4% అంటే 1/25. మరి ఇక్కడ 8 కాబట్టి ఎంత అవుతుంది, ఇక్కడ 2/25. 2/25. నెక్స్ట్ 3/20. 3/20. ఇవన్నీ కూడా ఏంటంటే పెరిగాయి కదా, లెంత్ పెరిగింది, బ్రెడ్త్ పెరిగింది, కాస్ట్ పెరిగింది. అన్ని పెరిగేదానికి ప్లస్ ప్లస్ ప్లస్. ఇప్పుడు చూడండి ఇనిషియల్ కాస్ట్ ఫైనల్, రైట్. సో ఓవరాల్ ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ తీసుకుంటే ఇనిషియల్ గా 10 అనుకుంది, ఇప్పుడు ఎంత అయిందండి 11 అయింది, ఎందుకంటే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఇనిషియల్ గా 25 అనుకుంది, ఇప్పుడు ఎంత అయిందండి 27 అయింది, 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఇనిషియల్ గా 20 అనుకుంది, ఇప్పుడు ఎంత అయిందండి 23 ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఓవరాల్ గా చూడండి మనకి క్యాన్సిల్ అయ్యేలా ఉన్నాయా, క్యాన్సిల్ అయ్యేలా. ఓకే రైట్. సో ఇప్పుడు చూద్దాము. సో 10 into 20 అంటే మనకి ఏంటంటే ఈ ఇనిషియల్ కాస్ట్ ఇది ఫైనల్ కాస్ట్, దీని మీద ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఈ వాల్యూ ఎంత అండి, సో 25 2s are 50. 50 into 1 15. నెక్స్ట్ 0s 2 zeros అంటే కాబట్టి 50 2 zeros యాడ్ చేస్తే ఎంత అవుతుంది 5000 అయింది, ఇది 5000. నెక్స్ట్ ఇక్కడ చూడండి 23 into 27 కావాలి మనకి. 23 into 27 ఏం చేస్తారండి 23 into 30 చేయండి. 23 3 ఎంత అంటే 69. 69 నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము 23 30 టైమ్స్ చేస్తాం, కానీ ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉంది 27 టైమ్స్ ఉంది. అంటే 3 టైమ్స్ తీసేయండి, అంటే 69 తీసేయండి. 690 minus 69. 690 నుంచి 70 తీసేస్తే ఎంత అండి 620. ఒకటి ఎక్స్ట్రా అంటే 621. సో ఇంటూ 12 చేయండి. 621 into 11 చేస్తే ఎంత అవుతుంది, 11 చేయండి అవుతుంది. సో 2 2 మల్టిప్లై చేసుకోండి. 1 3 8 6 6831 అనేది మనకు వస్తుంది. సో ఇది ఎంత అవుతుంది 6831, రైట్. అంటే ఇనిషియల్ గా వాళ్ళు ఎస్టిమేట్ చేసుకుంది 5000 అవుతుంది, 5000 పార్ట్స్ అవుతుందని. ఇప్పుడు ఎంత అయిందండి ఈ కాస్ట్ అన్ని పెరగడం వల్ల, లెంత్ పెరగడం వల్ల, బ్రెడ్త్ పెరగడం వల్ల, కాస్ట్ పెరగడం వల్ల 6831 అయింది అంటున్నాడు. 6831 అంటే ఇప్పుడు ఎంత పెరిగిందని ఇక్కడికి 1831 పెరిగింది. ఇది ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు, ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటున్నాడు, రైట్. సో 1831 over 5000 కదా అండి. సో అంటే ఇంటూ 100 కాబట్టి 2 zeros క్యాన్సిల్ అవుతే 50. ఇక్కడ చూడండి 50 ఎంత అండి 53 ఎంత అండి. సో పక్కన 0 తర్వాత పాయింట్ పెడదాము. 5 3 ఎంత 15. 15 అంటే రిమైనింగ్ ఎంత ఉందండి, ఇక్కడ 3 ఉంది. 33 అంటే 36 3.6. మనకి ఆప్షన్ లో వెనకాలి మీకు ఆల్రెడీ చెప్పాను, ఇలాంటివి వచ్చినప్పుడు మనం చివరి వరకు చేయకుండా ఒకసారి ఆప్షన్స్ చెక్ చేసుకుందాము. మనకు ఒక కంఫర్ట్ గా ఉంటే చూసి ఆన్సర్ చేయొచ్చు, లేదంటే అప్పుడు చేద్దాం క్యాల్కులేషన్, రైట్. సో ఇప్పుడు ఎంత ఉందండి మనకి 36 తో పాటు ఎంత ఉందండి 36 తో ఉన్న ఆప్షన్ ఒకటి ఉందండి, ఆప్షన్ ఏ. సో అంటే 36.62. 36.62 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ అనేది నేను ఇది ఇక్కడ రాశాను. సో మనకి 1831 అనేది ఎంత పర్సెంటేజ్ కావాలి 5000 లో. సో మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏంటంటే ఒక 2 digits వచ్చిన తర్వాత ఆ 2 digits తో ఉన్న ఆప్షన్ ఉన్నాయా వేరే ఏమన్నా చెక్ చేస్తాను అంతే. జస్ట్ ఏముందని మనం ఒకసారి చూడడమే కదా, ఒకసారి చూస్తే మనకి అర్థం. ఒకవేళ వేరే ఆప్షన్ ఉంటే ఫర్దర్ క్యాలిక్యులేషన్ వెళ్ళొచ్చు, లేదంటే అదే ఆన్సర్ పెట్టచ్చు. ఎగ్జామ్ లో ఆలోచించాల్సిందండి, ఇలాంటివి మనకి టైం బాగా సేవ్ చేస్తాయి. సో ఇలాంటి వాటి దగ్గర ఎక్కడ కూడా ఛాన్స్ తీసుకోవద్దు మనం. ఓకే రైట్, క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాండి. సో మనకి ఏమన్నాడు, ఒక రన్వే మీద మరమ్మతులు చేస్తున్నాడు, అయితే కొంత ఎస్టిమేట్ ఖర్చు ఎంత అవుతుందని ఎస్టిమేట్ చేస్తున్నాడు ఊహించుకోవాలి. సో తర్వాత ఏమైంది, లెంత్ పెరిగింది అనుకునే దానికంటే బ్రెడ్త్ పెరిగింది, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కూడా పెరిగింది. అంటే ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు ఓవరాల్ గా కాస్ట్ మొత్తం కూడా పెరిగిపోతుంది, అని ఎంత పర్సెంట్ పెరుగుతుంది అన్నాడు. సో మనకేంటి లెంత్ ఎంత పెరిగింది 10% పెరిగింది. 1/10 10 పార్ట్స్ ఉంది, 11 పార్ట్స్ 11 పార్ట్ పెరిగింది కాబట్టి 8 అంటే 2/25 25 పార్ట్స్ ఉంది ఇక్కడ 27 పార్ట్స్ అయింది. కాస్ట్ ఏమైంది 15% పెరిగింది. 15% 3/20 20 పార్ట్స్ ఉంది, ఇప్పుడు ఎంత అయింది 23 పార్ట్స్ అయింది. సో ఇవన్నీ మన ప్లేస్ క్యాన్సిల్ ఇవ్వట్లేదు, డైరెక్ట్ మన ప్లేస్ మన ప్లేస్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 5000. ఇక్కడ ఇవన్నీ మన ప్లేస్ 6831 వచ్చింది. అంటే 5000 నుంచి 6831 ఏంటంటే 1831 పెరిగింది, 1831 రూపాయలు పెరిగింది. ఇప్పుడు అది ఎంత శాతం అంటాడు 1831/5000 చేసిన చూస్తున్నాను 36 వచ్చింది 2 digits మొత్తం చేయట్లా. ఒకసారి ఆప్షన్స్ వెరిఫై చేస్తాను. ఆప్షన్ ఏమున్నాయి 36.62 34.58 33 33.24 ఉన్నాయి. అంటే మనకి 36 తో ఉన్న ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి అదే ఆన్సర్.